ట్రంప్‌కి, ఎలన్ మాస్క్‌కి మధ్యన గొడవకి కారణం అక్కడి ఆర్థిక మంత్రట. తాజాగా వైట్ హౌస్ వర్గాలు చెప్తున్న విషయం ఇది. అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్, లక్షల కోట్ల అధిపతి ఎలన్ మాస్క్ మధ్య మాటల మంటలకు మూల కారణమైన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. వాళ్ళ మధ్య సఖ్యత ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ కారణంగా మారినట్టు ట్రంప్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత ఏప్రిల్ అధ్యక్ష కార్యాలయంలోని ఓవల్ ఆఫీసులో భేటీ తర్వాత మస్క్, బిసెంట్ బాహాబాహికి దిగారట. ట్రంప్ సన్నిహితుడు పాడ్కాస్టర్ స్టీఫెన్ కే బ్యానన్ ఈ మేరకు బయటపెట్టారు. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ, వాళ్ళ జీతభత్యాలకు ట్రంప్ సర్కార్ ఆదా చేస్తూ, లక్షల కోట్ల విదేశీ నిధులు నిలిపేస్తూ, ఆర్థిక శాఖపై తాను భారం తగ్గిస్తుంటే, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట పన్నులను తగ్గించి ఆర్థిక శాఖపై అధ్యక్షుడు భారం పెంచుతున్నారంటూ మస్క్ తీవ్రంగా ఆక్షేపించడం తెలిసిందే. బిసెంట్తో ముష్టిఘాతాల పర్వం వారి మధ్య దూరాన్ని బాగా పెంచేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్ నెల 3వ వారంలో ఓవల్ కార్యాలయంలో ట్రంప్తో భేటీ సందర్భంగా అంతర్గత రెవెన్యూ విభాగ కమిషనర్గా మస్క్, బిసెంట్ చెరో పేరు ప్రతిపాదించారు. బిసెంట్ సూచించిన అభ్యర్థి వైపు ట్రంప్ మొగ్గారు. అవమాన భారంతో వెళ్ళిపోతున్న మస్క్తో బిసెంట్ వాగ్వాదానికి దిగారు. అది కాస్త కొట్లాడికి దారిసింది. రగ్బీ మ్యాచ్ తరహాలో బిసెంట్ను మస్క్ తన భుజంతో ఎత్తి కుదేశారు. ఇద్దరు కొట్టుకుంటుండటంతో సిబ్బంది నిలువరించారు. ఇది ట్రంప్కి తెలియడంతో మరీ ఓవర్గా ఉంది అన్నారు. అనంతరం మీడియా భేటీ సందర్భంగా మస్క్ ముఖం వాచిపోయి కళ్ళు ఎర్రబారడం కనిపించింది. కొడుకుతో ఆడుతుంటే దెబ్బలు తగిలాయని మస్క్ అప్పట్లో కవర్ చేసుకొచ్చారు.